అన్నమయ్య సంకీర్తనల సాహితీ విలువల్ని ఎంతగా కొనియాడినా తనివి తీరదు. అన్నమయ్య సంకీర్తనలు అధ్యాత్మ సంకీర్తనలు ఎంత విశిష్టమైనవో శృంగార సంకీర్తనలు కూడా అంతే విశిష్టమైనవి. జీవాత్మ పరమాత్మల అమలిన ఐక్యాన్ని చాటేవే అన్నమాచార్య శృంగార సంకీర్తనలు. అసలు అన్నమాచార్య సంకీర్తనలు ఎన్ని? అన్నమాచార్య సంకీర్తనలు 32,000. అయితే 32,000 సంకీర్తనలు అని చెప్పడానికి ప్రమాణం ఏమిటి అంటే, తాళ్లపాక చిన్నన్న ఎంతో చక్కగా అన్నమాచార్య చరిత్ర లిఖించబడిన ద్విపదలో చెప్పాడు. తాళ్లపాక చిన్నన్న అంటే సాక్షాత్తు తాళ్లపాక అన్నమాచార్యుల వారి మనుమడు. ఆయన ఎంతో చక్కగా ద్విపదలో రాశాడు. యోగ మార్గంబుననొక కొన్ని బుధులు రాగిల్ల శృంగార రసగీతి కొన్ని వైరాగ్య రచనలో వాసింపకొన్ని సారసనేత్రుపై సంకీర్తనములు సరసత్వమున తాళ సముఖములు కాగా పరమతంత్రములు 32,000 అంటాడు ఆయన. ఈ రకంగా తాళ్లపాక అన్నమాచార్యుల వారు 32,000 సంకీర్తనలు రాశారని మనకి తెలుస్తోంది. అయితే ఈనాటి కార్యక్రమంలో మనం ఎంతో ప్రత్యేకంగా అన్నమాచార్యుల వారు లిఖించిన అలమేల్మంగ సంకీర్తనల్ని మనసారా ఆస్వాదిద్దాం. భక్తి సంగీత సాహిత్య మిళితమైన ఆ త్రివేణి సంగమంలో ఓలలాడదాం. ఈ కార్యక్రమంలో ముందుగా ఏమని పొగడుదుమే ఇక నిన్ను ఆమని సొబగుల అలమేల్మంగ అంటున్నాడు ఆయన. అలమేల్మంగను కీర్తించడంలో అపర వాణీపుత్రునిలా విక్రమించాడు తాళ్లపాక అన్నమయ్య. అన్నమయ్య శృంగార సంకీర్తనలో మనకు దర్శనమిచ్చేది సఖ్యమైన ఆత్మ నివేదన. భగవద్ విషయమై భగవద్విదితమై ఆత్మార్పణ సిద్ధితో సాగించే శృంగారానికి లౌకిక మర్యాదలతో ఎటువంటి పని లేదు. ఎందుకంటే అక్కడ జరుగుతున్నది సంపూర్ణ ఆత్మార్పణ కాబట్టి. నాయకస్య కవేశ్రోతు సమానానుభవో మతః అన్న వాక్యాన్ని అనుసరించి శృంగార సంకీర్తనల కర్త అయిన అన్నమయ్యతో పాటు మనకు ఆ సమాన అనుభవం కలిగితే సంకీర్తనల్లో ఉన్న నిజమైన సౌందర్యం కనబడుతుంది. అందులో ఎటువంటి సందేహం లేదు. అలమేల్మంగ సతి అందాలను అద్భుతమైన రీతిలో కీర్తించాడు భక్తుడైన అన్నమాచార్యుడు. దివ్యనాయిక అలమేల్మంగను కీర్తించడం అంత సులభమైన విషయమా అంటే ఏమాత్రం కాదు. కానీ అన్నమయ్య మాత్రం పలు విధాలుగా దివ్యనాయకని ఎంతో మనోహరంగా కీర్తించి తన వర్ణనలో కృతకృత్యుడయ్యాడు. ఏమని పొగడదు మీ అంటున్నాడు ఆయన. నేను ఏమని పొగడను ఇక నేను ఆమని సొబగుల అలమేల్మంగ. వాక్యం వెనకాల వాక్యం ఎంత అద్భుతంగా లిఖిస్తున్నాడు చూడండి. ఆమని సొబగుల, వసంత మాసంలో ఉన్న అందాలన్నీ నీలో నింపుకున్న ఓ అలమేల్మంగ ఏమని పొగడదును. తెలి కన్నులని తేటలే కదవే వెలయగ విభునికి వెన్నెలలు. ప్రబంధాలు రాసిన వాళ్ళు కూడా అచ్చెరువు పొందేలాగా అన్నమాచార్యుల వారి వర్ణన ఉంటుంది. తెలి కన్నులు అంటే ఎంతో నిర్మలమైన నీ కన్నుల్లో ఉన్న తేటలే కదవే వెలయగ విభునికి, ఆ తిరువెంకట విభునికి వెన్నెలలు వెన్నెల్ల భాషిస్తున్నాయి అంటున్నాడు ఆయన. పులకల మొలకల పొదులివి గదవే పలుమరు పువ్వుల పానుపులు. ఎంతో పులకలు మొలకలెత్తేలా సమూహంగా నువ్వు ఆ శ్రీనివాసుడి చెంత చేరితే అవే పలుమరు ఎన్నోసార్లు ఆ శ్రీవిభునికి పువ్వుల పాన్పు పరిచినట్టుగా ఉందంటున్నాడు ఆయన. తీయని నీ మోవి తేనెలే కదవే వియ్యపు రమణుని విందులివి. ఇక్కడ కూడా మహాద్భుతమైన వర్ణన. తీయని నీ మోవి తేనెలే కదవే. మోవి అంటే పెదాల జంట. వియ్యపు రమణుని విందులివి. వియ్యపు అంటే వైవాహిక సంబంధాన్ని కలిగి ఉండడానికి వియ్యపు అని వాడతాం మనం. వియ్యపు రమణుని విందులివి. రమణుడు అంటే మగడు, శ్రీ వెంకటేశ్వరుడు. వియ్యపు రమణుని విందులివి ముయ్యక మూసిన మొలక నవ్వు కదే. ఆవిడ అరవిరిసిన నవ్వు నవ్వుతోందట. మొలక నవ్వు అంటే చిరునవ్వు. అరవిరిసినట్టుగా ఉన్న ఆ మొలక నవ్వు నెయ్యపు కప్రపు నెరిభాగాలు. కర్పూరాన్ని సమర్పించడం అనేది శృంగారంలో పరిపూర్ణతకి ఫలసిద్ధికి అంటే శృంగార ఫలసిద్ధికి సంకేతంగా
తాళ్లపాక పదకవులు ప్రయోగించడం జరిగింది. ఆ కర్పూరాన్ని అందమైన రీతిలో, యోగ్యమైన రీతిలో శ్రీవిభుడికి సమర్పించినట్టుగా ఉందిట ఆవిడ మొలక నవ్వు. అలాగే కైవసమగుని కాగిలే కదవే శ్రీ వెంకటేశ్వరు సిరినగరు. ఆయనకి సంపదల పట్టణంట, సంపదల నగరంట. ఏమిటది? కైవసమగుని కాగిలే కదవే. కాగిలే అంటే కౌగిలి. కైవసమగుని కాగిలే కదవే శ్రీ వెంకటేశ్వరు సిరినగరు. తావు కొన్న మీ తమకములే గదే కావించిన మీ కళ్యాణములు. ఎంతో అద్భుతంగా నెలకొన్న మీ తమకాలు అంటే మీ మోహాలు కావించిన మీ కళ్యాణములు, మీ ఇద్దరికీ కళ్యాణం కావించాయి అంటున్నాడు ఆయన. అంటే జగత్తుకి కళ్యాణం కావించాయి అనే అర్థంలో మనం తీసుకోవాలి. అయితే అలమేల్మంగా సతి వర్ణనం ఉత్కృష్టంగా ఎన్నో సంకీర్తనలో అన్నమాచార్యుల వారు లిఖించిన ఈ సంకీర్తన అత్యంత ప్రత్యేకమైనది. మనకి అలమేల్మంగా సతి నడుమును వర్ణిస్తూ ఆకాశపాకాశమాయే కోమలి నడుము అంటాడు సంకీర్తనలో. అలాగే ఆమె విశాలమైన కేశాలను వర్ణిస్తూ తుమ్మెదల గుంపులో ఉంది అంటూ ఎన్నో సంకీర్తనలో కనబడుతుంది. ఈ సంకీర్తనలో ప్రత్యేకత ఏమిటంటే తెలికన్నులని తేటలే కదవే అన్నదొకటి. అలాగే తీయని నీ మోవి తేనెలే కదవే వియ్యపు రమణుని విందులివి అనేది. కైవసమగుని కాగిలే కదవే శ్రీ వెంకటేశ్వరు సిరినగరు. ప్రబంధ కవులు కూడా ఆశ్చర్యం చెందేలాగా అన్నమాచార్యుల వారి శృంగార సంకీర్తనలు లిఖించబడడం గమనార్హం.
దివ్యనాయిక అలమేల్మంగ అతిలోక సౌందర్య రాశి. జానయైన అలమేలు మంగకు సఖుని సముఖాన సుముఖంగా ఉండడమే చాలా ఆనందకరమైన విషయం. అదే ఆ సారసముఖికి నచ్చే విషయం. అందుకే ఆమెను సగౌరవంగా, ఆత్మీయంగా, సభక్తికంగా విచ్చేయబొమ్మ వెన్నెల బొమ్మ మచ్చిక మరుని ఢాక మగువ నీరాక అంటున్నాడు ఆయన. అలమేల్మంగ లలిత లావణ్యం, సుకుమార సోయగం జగాలకు చిరపరిచితం. ఈ సంకీర్తనలో ఎంతో ఘనంగా అన్నమాచార్యుడు వారు ఆమె సౌందర్యాన్ని శ్రీవిభునితో కొలువైన విధాన్ని కూడా కీర్తించాడు. విచ్చేయబొమ్మ వెన్నెల బొమ్మ మచ్చిక మరుని ఢాక మగువ నీరాక అంటున్నాడు ఆయన. వెన్నెల బొమ్మ అన్నాడు అలమేల్మంగను. అంటే వెన్నెల ఎంత అందంగా ఉంటుందో అంతకన్నా అందంగా అమ్మ అలమేల్మంగ ఉంటుంది అని అన్నమాచార్యుల వారి భావన. విచ్చేయబొమ్మ, ఎందుకు విచ్చేయాలి? శ్రీవిభుడు అలమేల్మంగ పక్కన ఉంటేనే అన్నమాచార్యుల వారికి ఆనందం. వారి ఎడబాటును క్షణకాలం కూడా సహించలేడు అన్నమయ్య. మచ్చిక మరుని ఢాక, మచ్చిక అంటే మోహంతో, మరుని ఢాక, మరుడు అంటే మన్మథుడు, ఢాక అంటే విజృంభించి మన్మథుడు ఆగమిస్తే ఎలా ఉంటుందో నువ్వు వస్తే అలా ఉంటుంది. ఓ వెన్నెల బొమ్మ విచ్చేయబొమ్మ అంటున్నాడు ఆయన. జానయైన అలమేల్మంగకు ఆణికాడైన శ్రీనివాసుని సన్నిధే నిజమైన పెన్నిది. తిరువెంకట విపుని హృదయ సీమపై ఆవిడ వెంత కాంతులతో కొలువై ఉంది కదా. ఈ సంకీర్తనలో తర్వాత వాక్యాల్లో ఆవిడ మాట, బాట ఇవన్నీ ఎలా ఉన్నాయో చెప్తున్నాడు ఆయన. కోవిల కొసరు బాట కొమ్మరో నీ మాట. కోయిల కొసరుతో అందంగా తన గళాన్ని విప్పితే ఎలా ఉంటుందో నీ మాట అలా ఉంటుంది అంటున్నాడు ఆయన. అందుకే అన్నమయ్య అలమేల్మంగమ్మను పదే పదే పలుకు తేనెల తల్లి అంటూ కీర్తించాడు. కోవిల కొసరు బాట కొమ్మరో నీ మాట తావుల చెంగావి నీ తడుకు మోవి. చెంగావి అంటే మనోజ్ఞమైన ఎరుపు రంగు. ఆ ఎరుపు రంగులో ఆవిడ అధరాలు తళతళలాడుతున్నాయిట. గోవ జవ్వాది కరంగు గుబ్బల నీ మెరుగు భావజు దాడి రొదలు పాదపు నీ కథలు. గోవ జవ్వాది అంటే యవ్వన మిసమిసలు తొణికిసలాడే ఆ జవ్వాది సుగంధ ద్రవ్యం కరిగితే ఎలా ఉంటుందో ఆవిడ మెరుగు ప్రకాశం అలా ఉందిట. అంటే పచ్చని పసిమితో ఆవిడ అలరారుతోంది అని చెప్పడం అన్నమాచార్యుల వారి అభిప్రాయం. భావజు దాడి రొదలు పాదపు నీ కథలు. ఆవిడ పాదం కదిపితే చాలుట మన్మధుడు దాడితో రొద చేసినట్టుగా ఉందిట. భావజుడు అంటే మన్మధుడు. భావజు దాడి రొదలు పాదపు నీ కథలు. ముద్దుల నీ నగవు చిమ్ముల రతి బిగువు. చిమ్ము అంటే చిలుకు మీటు. ఆవిడ శృంగారానికి శ్రీవిభుణ్ణి ఆహ్వానిస్తున్నట్టుగా ఉందిట. ఆవిడ చిరునవ్వు నవ్వితే ఆవిడ చిరునవ్వుతో శ్రీవిభుణ్ణి అలరిస్తోంది అని చెప్తున్నాడు ఆయన. అద్దలింపు కొసరు మోహంపు కొసరు. ఆవిడ అదిలిస్తూ కసరితే మోహానికి మరింత విజృంభణ కలగజేసినట్టుగా ఉందిట తిరువెంకట విభుడికి. గద్దరి నీ అలపు వెంకటపతి తలపు. వెంకటపతితో కూడిన తలపుల్లోనే ఆవిడ అందమైన రీతిలో అలసిపోతుందట. అద్దపు నీమోము మోహనరతి సాము. వాళ్ళిద్దరూ ఎంతో అందంగా కలిసి ఉంటే ఎంత గొప్పగా ఉంటుందో ఆవిడ అద్దం లాంటి ఆ ముఖారవిందం చూస్తే తెలుస్తుంది అంటూ అద్భుతమైన రీతిలో అన్నమాచార్యుల వారి సంకీర్తన లిఖించడం జరిగింది. అన్నమయ్యకి అలమేల్మంగ అభినవ రూపాన్ని కీర్తించడం ఎంతో ఇష్టమైన విషయం. అందుకే అలమేలుమంగ నీ అభినవ రూపము జలజాక్షు కన్నులకు చవులిచ్చేవమ్మా అంటాడు సంకీర్తనడు. అందుకే ఆ దివ్యనాయకని కీర్తిస్తూ విభుని పక్కన మిక్కిలి అక్కువతో అక్కున చేరి చక్కని చెక్కులు కాంతులు ఎనగా వెక్కసమైన రీతిలో లోకాలకు అక్కజాన్ని కలిగించమంటున్నాడు. విచ్చేయబొమ్మ వెన్నెల బొమ్మ మచ్చిక మరునిఠాక మగువని రాక అనే ఈ సంకీర్తనలో అన్నమయ్య
గరుడాద్రి వేదాద్రి కలిమి ఈపే సిరులొసగి చూడరో చింతామణి ఈపే అంటున్నాడు అన్నమయ్య. గరుడాద్రికి వేదాద్రికి సంపదలా భాషిస్తోందట ఈమె. సిరులొసగి చూడరో చింతామణి ఈపే. చింతామణి అంటే కోరిన వరాలను ప్రసాదించేది. సిరులొసగి చూడరో మనకి సిరులన్నింటినీ కూడా ప్రసాదించే దేవత ఆ శ్రీ మహాలక్ష్మి. ఆ విషయాన్ని ఇక్కడ ప్రకటిస్తున్నాడు. ఇక్కడ మనం ప్రత్యేకంగా చెప్పుకోవాల్సింది ఏమిటంటే, ఇక్కడ గరుడాద్రిలో వేదాద్రిలో కొలువైన ఆ శ్రీ మహాలక్ష్మిని ఎంతో ఘనంగా కొనియాడుతూ ఈపే అంటున్నాడు ఆయన. ఈపే, ఈకే, ఆపే, ఆకే, ఈ 4 పదాలు కూడా తాళపాక అన్నమయ్య విరివిగా ప్రయోగించాడు తన సంకీర్తనలో. ఈపే అన్న, ఈకే అన్న, ఆపే అన్న, ఆకే అన్న శ్రీ మహాలక్ష్మికి అలమేల్ మంగకి ప్రాతినిధ్యం వహిస్తూ ఉంటాయి ఆ పదాలు. అంత అద్భుతమైన పదప్రయోగం అన్నమయ్యది. పాల జలధి పుట్టిన పద్మాలయ ఈపే. ఆవిడెక్కడ జనించింది? క్షీరసాగర మథనంలో జనించింది. ఐరావతం, ఉచ్చైశ్వరంతో పాటు ఉచ్చైశ్రవం ఇటువంటివన్నీ కూడా ఘనమైన వస్తువులు. చింతామణి, కల్పవృక్షం వీటితో పాటుగా శ్రీ మహాలక్ష్మి ఆవిర్భవించింది. ఆవిడ ఆవిర్భవించినప్పుడు ఎంత గొప్పగా ఉందో మనం ఒక్కసారి భాగవతం సాక్షిగా పరికిద్దాం. తొలుకారు మెరుగు కైవడి తళతళమని మేను మెరవ ధగధగమనుచున్ కలుముల నీనెడు చూపుల చెలువంబుల మొదలి టెంకి సిరిపుట్టెన్ రూప అంటాడు ఆయన. సుఖమహర్షి ఎంతో చక్కగా పరీక్షణ్ మహారాజుతో చెప్తూ, పాల కడలిలో అంద చందాలకు ఆది రూపైన లక్ష్మీదేవి పుట్టింది. ఆమె తొలకరి మేఘాల్లో మెరిసే మెరుపు తీగల వంటి తళతళమనే శరీర కాంతితో సంపదలను వెదజల్లే ధగధగమనే చూపులతో విరాజిల్లుతోంది అంటాడు. అంత ఘనంగా ఆవిడ పాల జలధిలో పుట్టింది ఆ పద్మాలయ. లాలిత శ్రీ నారసింహు లక్ష్మి ఈపే. ఎంతో ఘనంగా నారసింహుని చెంత కొలువైన లక్ష్మీదేవి ఈ దైవమే. మేలిమి లోకమాతయ్యి మించిన మగువా ఈపే. మొత్తం లోకాలన్నిటికీ తల్లిగా రక్షిస్తూ ఉండేది ఈ మాతే. ఈ లీల లోకములేలే ఇందిర ఈపే. లోకమాతగా ఈ లోకాలన్నింటినీ కూడా ఎంతో సమర్థవంతంగా శ్రీనివాసునితో కూడి పరిపాలిస్తోంది అంటున్నాడు ఆయన. ఘన సంపదలొసగు కమలా కాంత ఈపే. ఎంతో ఘనంగా సంపదలన్నింటినీ కూడా తన భక్తులకి ప్రసాదిస్తూ ఉంటుంది. మనసిజుగనిన రమాసతి ఈపే. మనసిజుడు అంటే మన్మథుడు. మన్మథుడికి తల్లి ఈవిడ. మనసిజుగనిన రమాసతి ఈపే. అనిశము బాయని మహాహరిప్రియ ఈపే. హరికి ప్రియాన్ని వనగూరుస్తూ ఎల్లవేళలా ఆయన చెంతనే ఉంటుంది. ఎప్పుడు కూడా ఆయనకి దూరం కాదు. అనిశము బాయని మహాహరిప్రియ ఈపే. ధనధాన్య రూపపు శ్రీ తరుణి ఈపే. ధనధాన్యాల్ని ఎంతో ఘనంగా మనకిచ్చే లక్ష్మీదేవి గురించి మనం ఎంత కొనియాడినా కూడా తనివి తీరదు. ఆ విషయాన్ని ప్రకటిస్తూ ధనధాన్య రూపపు శ్రీ తరుణి ఈపే. రచ్చల వెలసినట్టి రమావనిత ఈపే. ఎంతో ఘనంగా ఆవిడ క్షీరసాగర మథనంలో ఆవిర్భవించింది. ఆ విషయాన్ని మనం ఇంతకుముందే ప్రస్తావించుకున్నాం. ఆ విషయాన్ని ప్రకటిస్తూ రచ్చల వెలసినట్టి రమావనిత ఈపే. మచ్చిక గల అలమేల్ మంగ ఈపే. మచ్చిక అంటే మనం మామూలుగా ఎవరన్నా ఒకళ్ళు అలవాటైతే బాగా మచ్చిక కుదిరింది అంటాం. అయితే ఇక్కడ మచ్చిక అర్థం వేరు. ఇక్కడ మచ్చిక అంటే మోహం. మచ్చిక గల అలమేల్ మంగ ఈపే. ఆమె నిరతము శ్రీ వెంకటేశ్వరుని మీద మోహాన్ని కలిగి ఉంది. ఇచ్చటి శ్రీ వెంకటాద్రిని అహోబలమునందు నెచ్చలు తావుకొనిన నిధానము ఈపే. ఇక్కడ శ్రీ వెంకటాద్రి శిఖరాల్లో కొలువై ఉన్న ఈ దేవత అహోబలంలో కూడా నెచ్చలు తావుకొనిన నిధానము ఈపే. అహోబలంలో కూడా కొలువైంది. నిచ్చలు అంటే నిత్యానికి వికృతి. నిత్యం అన్న పదానికి వికృతి. నిచ్చలు తావుకొనిన నిధానము ఈపే. అక్కడే సంపదల ఆ దేవత కొలువయ్యిందని చెప్తూ ఈ దైవం ఎప్పుడు కూడా ఆ శ్రీవిభుణ్ణి ఏమాత్రం విడవకుండా ఉంది అని చెప్తున్నాడు ఆయన. ఎందుకంటే ఆవిడ ఆవిర్భవించిన వెంటనే ఈవిడ ఎవరిని వరిస్తుంది అని చూశారట. అయితే శ్రీ మహాలక్ష్మి చూపు కేవలం ఒక్కరి మీదే నిలిచి ఉంది. అది శ్రీమన్నారాయణుని మీద. ఆవిడ ఏమనుకుందో కూడా
ఎంతో ఘనంగా రాశాడు పోతనామాత్యుడు. సాధు రక్షకుండు షడ్వర్గరహితుండు నాథుడయ్యనేని నడపనోపు అనుకుంది ఆవిడ. షడ్వర్గరహితుడై ఎటువంటి సందర్భంలోనూ కూడా అరిషడ్వర్గాలకి లోను కానివాడు, సాధువుల్ని రక్షించేవాడు, ఈ మహానుభావుడే నాకు పతి కావాలనుకుందిట. అందుకే అంత ఘనంగా ఈ రమాసతిని అన్నమాచార్యుల వారు గరుడాద్రి వేదాద్రి కలిమి ఈపే సిరులొసగి చూడరో చింతామణి ఈపే అంటూ కీర్తించారు. కలిమిపే గరుడాద్రి వేదాద్రి కలిమిపే సిరులొసగి చూడరు చింతామణిపే గరుడాద్రి వేదాద్రి కలిమిపే సిరులొసగి చూడరు చింతామణిపే గరుడాద్రి వేదాద్రి కలిమిపే గరుడాద్రి వేదాద్రి కలిమిపే. జలధి పుట్టిన పద్మాలయ ఈపే లాలిత శ్రీ నారసింహు లక్ష్మీ ఈపే పాల జలధి పుట్టిన పద్మాలయ ఈపే లాలిత శ్రీ నారసింహు లక్ష్మీ ఈపే లోకమాతయై మించిన మగువాయిపే ఈ లీలలో కములేలి ఇందిరయిపే మేలిమి లోకమాతయై మించిన మగువాయిపే ఈ లీలలో కములేలి ఇందిరయిపే గరుడాద్రి వేదాద్రి కలిమిపే సిరులొసగి చూడరు చింతామణిపే గరుడాద్రి వేదాద్రి కలిమిపే. సంపదలు సగు కమలాకాంతయీపే మనసి జుగనిన రమాసతీపే ఘన సంపదలు సగు కమలాకాంతయీపే మనసి జుగనిన రమాసతీపే అనిశము పాయని మహాహరి ప్రియయీపే అనిశము పాయని మహాహరి ప్రియయీపే
చింతామణీపే గరుడాద్రి వేదాద్రి కలిమీపే. రత్సల వెలసినట్టి రమావనిత ఈపే మచ్చిక గలాల మేల్మంగ ఈపే. రత్సల వెలసినట్టి రమావనిత ఈపే మచ్చికాల మేల్మంగ ఈపే. ఇచ్చటి వెంకటాద్రిని అహోబలమునందు ఇచ్చటి వెంకటాద్రిని అహోబలమునందు నిత్సలు తావు కొనిన నిధానము ఈపే. ఇచ్చటి వెంకటాద్రిని అహోబలమునందు నిత్సలు తావు కొనిన నిధానము ఈపే. గరుడాద్రి వేదాద్రి కలిమీపే సిరులో సగి చూడరు చింతామణీపే. గరుడాద్రి వేదాద్రి కలిమీపే సిరులో సగి చూడరు చింతామణీపే. గరుడాద్రి వేదాద్రి కలిమీపే గరుడాద్రి వేదాద్రి కలిమీపే గరుడాద్రి వేదాద్రి కలిమీపే. అలమేల్మంగ సంకీర్తనలో ఎంతో ప్రత్యేకమైనవి అన్నమయ్య రచించిన కళ్యాణ సంకీర్తనలు. అన్నమయ్య కళ్యాణ సంకీర్తనల ప్రాభవాన్ని వర్ణించుకునే ముందు తిరుమలలో కళ్యాణాన్ని గురించి కూడా మనం ప్రస్తావించుకోవాలి. నిత్యోత్సవాలు, వారోత్సవాలు, పక్షోత్సవాలు, మాసోత్సవాలు, వార్షికోత్సవాలు ఎన్నో జరుగుతూ ఉంటాయి తిరుమలలో శ్రీ వెంకట విభుడికి. అయితే ఈ ఉత్సవాల్లో కళ్యాణోత్సవం అత్యంత ప్రత్యేకమైంది. తిరుమలలో స్వామివారికి నిత్య కళ్యాణం, మనందరికీ పచ్చతోరణం. ఒకప్పుడు తిరుమలలో బ్రహ్మోత్సవాల్లో భాగంగా కళ్యాణోత్సవం జరిగేదిట. ఇప్పుడు ఆ కళ్యాణోత్సవం నిత్య సేవ. కళ్యాణోత్సవం నిత్య సేవగా మారడంలో తాళ్లపాక వంశం యొక్క ఘనత ఎంతైనా ఉంది. గోదాదేవిని రంగనాథుడికిచ్చి పెరియాళ్వార్ మామగారు అయినట్లుగా అలమేల్మంగను శ్రీనివాసునికి ఇచ్చి అన్నమయ్య శ్రీనివాసునికి మామగారు అయ్యారు అంటూ రేవణూరి వెంకటాచార్యుడు శ్రీపాదరేణు మహాత్మ్యంలో గొప్పగా చమత్కరించాడు. ఎందుకంటే అన్నమయ్య కళ్యాణ సంకీర్తనలు అంత ప్రత్యేకమైనవి. ఈ సంకీర్తనలో పిడికిటి తలంబ్రాల పెండ్లి కూతురు కొంత పెడమరలి నవ్వీనే పెండ్లి కూతురు. ఆవిడ పిడికిట్లో తలంబ్రాలు ఉన్నాయట, కొంత పెడమరలి అంటున్నాడు ఆయన. అంటే ఇలా వెనక్కి తిరిగి నవ్వుతోందిట మనోహరంగా ఆ పెళ్లి కూతురు. పేరు కళా జవరాలే పెండ్లి కూతురు. ఆ జవరాలకి, శ్రీనివాసుడి జవరాలకి పేరు ఎంత గొప్పదో మనకు తెలుసు కదా. ముల్లోకాలని పరిపాలించే ఆవిడ పేరు గురించి మనం ఎంతని ప్రస్తావించగలం. పెద్ద పేరుల ముత్యాల మెడ పెండ్లి కూతురు. ఆవిడ ముత్యాల మెడలో పెద్ద కాసుల పేర్లు అవన్నీ వేసుకుని అలరారుతోంది అని చెప్పడానికి పెద్ద పేరుల ముత్యాల మెడ పెండ్లి కూతురు. పేరంటాండ్ల నడిమి పెండ్లి కూతురు. పేరంటాండ్ల మధ్యలో ఆవిడ బంగారు కాంతులతో విరాజిల్లుతోందిట. విపు పేరు కుచ్చ సిగ్గుపడి పెండ్లి కూతురు. మనం పేరు చెప్పమంటాం కదా, నీ భర్త పేరు చెప్పమంటే సిగ్గుపడుతోందిట పేరు చెప్పడానికి ఆ పెళ్లి కూతురు. బిరుదు పెండెము పెట్టి పెండ్లి కూతురు. ఎంతో ఘనమైన స్వర్ణ పెండేరాల్ని ధరించింది ఆ పెళ్లి కూతురు. నెర బిరుదు మగని కంటేనే పెండ్లి కూతురు. ఆ మగడంటే ఆవిడికి అత్యంత ప్రేమ. పిరిదూరినప్పుడే పెండ్లి కూతురు. అంటే పిరిదూరడం అంటే
దారం దూరడం, మనం నల్లపూసలను గుచ్చి స్త్రీమూర్తికి మనం కళ్యాణ సమయంలో అందజేస్తాం. పతి పెరరేచినిదివో పెండ్లి కూతురు అంటున్నాడు ఆయన. సతి ఆ శ్రీ వెంకట విభుణ్ణి ప్రేరేపిస్తోందిట. పెరరేచి అంటే ప్రేరేపించడం. అలాగే పెట్టెనే పెద్ద తురుము పెండ్లి కూతురు. ఆవిడ జడ ఎంత సువిశాలమైందో మనకి ఎన్నో అన్నమాచార్య సంకీర్తనలో మనకి దర్శనం ఇస్తుంది. ఎంతో పెద్ద తురుము కలిగిన ఈ పెండ్లి కూతురు నేడు పెట్టెడు చీరలు కట్టే పెండ్లి కూతురు అంటున్నాడు ఆయన. పెట్టెడు చీరలు ఆ పెళ్లి కూతురు కట్టుకుందిట. గట్టిగా వెంకటపతి కౌగిటను వడి వెట్టిన నిధానమైన పెండ్లి కూతురు. ఎంతో ఘనంగా ఆ శ్రీ వెంకటపతి కౌగిట చేరింది. ఆయన ఒడిలో ఉంది. అద్భుతమైన సంపదల అలరారుతూ ఆ పెళ్లి కూతురు అంటూ పిడికిటి తలంబ్రాల పెండ్లి కూతుర్ని కీర్తిస్తున్నాడు. మనోహరమైన రీతిలో మన స్వేచ్ఛాయుత సాహితీ పయోనిధి, అమేయ భాషా సుధానిధి తాళ్లపాక అన్నమయ్య. పేరుగల జవరాలే పెండ్లి కూతురు, పేరుగల జవరాలే పెండ్లి కూతురు, పెద్ద పేరుల ముత్యాల మెడ పెండ్లి కూతురు. పేరుగల జవరాలే పెండ్లి కూతురు, పెద్ద పేరుల ముత్యాల మెడ పెండ్లి కూతురు. పేరంటాండ్ల నడిమి పెండ్లి కూతురు, పేరంటాండ్ల నడిమి పెండ్లి కూతురు, విభు పేరు పుచ్చ సిగ్గుబడి పెండ్లి కూతురు. పేరంటాండ్ల నడిమి పెండ్లి కూతురు, విభు పేరు పుచ్చ సిగ్గుబడి పెండ్లి కూతురు. పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురు, కొంత పెడమరలి నవ్వేని పెండ్లి కూతురు. పెట్టెని పెద్ద తురుము పెండ్లి కూతురు, పెట్టెని పెద్ద తురుము పెండ్లి కూతురు, నేడి పెట్టెడు చీరలు గట్టే పెండ్లి కూతురు. పెట్టెని పెద్ద తురుము పెండ్లి కూతురు, నేడి పెట్టెడు చీరలు గట్టే పెండ్లి కూతురు. గట్టిగా వెంకటపతి కౌగిటను, గట్టిగా వెంకటపతి కౌగిటను, వడివెట్టిన నిధానమైన పెండ్లి కూతురు. గట్టిగా వెంకటపతి కౌగిటను, వడివెట్టిన నిధానమైన పెండ్లి కూతురు. పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురు, కొంత పెడమరలి నవ్వే
పెడమరలి నవ్వే నీ పెండ్లి కూతురు. అన్నమయ్య తిరువెంకట వైభవం కార్యక్రమంలో ఈరోజు అలమేల్మంగ సంకీర్తనల్ని మనందరం ఆస్వాదించాం. అన్నమయ్య శృంగార సంకీర్తనల గురించి ప్రస్తావించుకున్నప్పుడు దివ్య నాయిక అయిన అలమేల్మంగ జీవాత్మ, తిరువెంకట విభుడు పరమాత్మ. జీవాత్మ పరమాత్మల అమలైన ఐక్యం మనకి శృంగార సంకీర్తనల్లో, అదేవిధంగా అలమేల్మంగ సంకీర్తనల్లో మనోహరంగా దర్శనమిస్తుంది. ఈ సంకీర్తనలు మీ హృదయాన్ని చూరగొన్నాయని మనసారా భావిస్తున్నాను. మరిన్ని మంచి సంకీర్తనలతో అన్నమయ్య తిరువెంకట వైభవం కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. ఓం నమో వెంకటేశాయ.